స్టెమ్స్ ఇక్కడ కట్ చేశానండి నేను. ఇక్కడ కట్ చేయగానే 2 బ్రాంచెస్. వెల్కమ్ టు నేచురల్స్. సమ్మర్ అయితే వచ్చేసింది కదండి, మన గార్డెన్ లో సమ్మర్ వచ్చేసినా కూడా కొన్ని వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయండి. కొన్ని శాంప్లింగ్స్ అయితే ఇప్పుడే పెడుతున్నాను. ఇక్కడ దొండకాయలు అయితే చాలా వచ్చాయండి. వీటన్నిటిని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. చాలా బాగా వస్తున్నాయండి. ఈ సమ్మర్ లో అయితే మనం ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నామండి. ప్రతి వీక్ ఇస్తున్నాను. నేను వీడియో రూపంలో కూడా షేర్ చేస్తున్నానండి. అవన్నీ కనుక ఇస్తూ ఉంటే ఇంత బాగా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి. ఎక్కడ చూసినా గుర్తులండి. ఒకటే దగ్గర 4 వచ్చాయండి. ఇంత బాగా వస్తున్నాయి. ఇక్కడ చెట్టు కొద్దిగా హైట్ లో ఉంది. సైజు కూడా చాలా మంచి సైజ్ అయితే వస్తున్నాయండి దొండకాయలు ఇక్కడ. ఈ సమ్మర్ లోనైతే మనం వేసుకున్న వాటర్ వెంటనే డ్రైనేట్ అవుతూ ఉంటాయండి. అందువల్ల మనం ఇచ్చిన సాలిడ్ రూపంలో ఇచ్చిన పోషకాలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అందుకని మనము ఫెర్టిలైజర్స్ అయితే వీక్లీ వన్స్, మనకు కుదిరితే 2 days ఒకసారి ఎక్కువగా డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు అండి. చాలా బాగా పనిచేస్తాయి. ఇక్కడ మనకైతే చాలా ఉన్నాయండి దొండకాయలు. అక్కడ సైడ్ తీగ అంతా కూడా అటు సైడ్ వెళ్ళిపోయింది. ఇంకో చూడండి, ఈ తీగ అనేది అయితే మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఇదిగో ఇక్కడ ఇంకా అటు సైడ్ కాయలు చాలానే ఉన్నాయండి. తీగ అనేది అటు సైడ్ వెళ్ళిపోతుంది మొత్తాను. ఈ దొండకాయలు అనేవి ఆకుల చాటుకుంటాయండి. మనం వెతుక్కొని కట్ చేసుకోవాల్సి వస్తాయి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేశానా, రేపు మార్నింగ్ మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి. అన్ని కూడా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తీగలకే చాలా బాగా వచ్చాయి. చూసారు కదండి, పాదైతే చాలా చిన్నది. ఎన్ని కాయలు అయితే వచ్చాయి. అక్కడ ఇంకా కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి. వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ వంకాయలు వద్దండి. చెట్టు మొత్తం అయితే ప్రూనింగ్ చేసుకున్నానండి. దీన్ని ప్రూనింగ్ చేసుకుంటే కొత్త చిగుర్లు వచ్చి మనకి చాలా బాగా వస్తాయి. ఇక్కడ టమాటాలు చూడండి, మనకి ఎక్కడ చూసినా గుర్తుగా టమాటాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద సైజ్ వచ్చిందో టమాటా. చాలా బాగుంది కదా. ఇంత ఎండలకి ఇంత మంచి సైజ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఒక కాకరకాయ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇది మనకి కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన సీడ్ నుంచి వచ్చిన చెట్టు అండి ఇది. టమాటాలు ఇదేదో హైబ్రిడ్ టమాటాలు లాగా ఉన్నాయి చూడండి. రౌండ్ గా అయితే లేవు. ఇంకా ఇన్ని కాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ కాకరకాయ చూడండి, పండు మగ్గిపోయింది. దీన్ని సీడ్స్ పెట్టి కలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి. ఇక్కడ చూసారండి, మనకి వంకాయలకైతే ఒక్క పుచ్చు కూడా ఉండదండి. ఎప్పుడు కూడా మనము పుచ్చు ఉండకుండా ఉండాలంటే ఇంగువ స్ప్రే చేస్తే ఒక్క పుచ్చు అనేది కూడా రాదు కదా. ఇక్కడ చూడండి శాంప్లింగ్, మనమే ఇంకా కొన్ని టమాటాలు వేసుకుందామని చెప్పి నార్ వేసానండి. ఇవన్నీ కూడా తీసి మనం రిపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి కొన్ని వంకాయలు. ఇక్కడ చిక్కుడు చెట్లు అయితే మొత్తం ఈ ఎండలు బాగా అయిపోయాయి కదండి, కొద్దిగా డల్ అయ్యాయి.
ఇప్పుడు మనకు చిల్లీ ప్లాంట్లు అయితే చూడండి ఎంత హెల్దీగా పూత ఎంత బాగా పట్టిందో. కొద్దిగా ముడత అయితే స్టార్ట్ అయిందండి. దీనికి పుల్ల మజ్జిగ స్ప్రే చేయాలి. ఇక్కడ ఇది చూడండి కాయ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ ప్లాంట్లు అయితే ఎంత హెల్దీగా ఎంత బుషిగా రెడీ అయిపోతున్నాయి చూడండి. ఇక్కడ ఇంకా కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ చూడండి బెండ మొక్కలు రీసెంట్ గా వేసానండి. ఇది వేసి 1 మంత్ అవుతుంది. ఎంత హెల్దీగా గ్రో అవుతున్నాయో చూడండి. ఇక్కడ మనకి పైనాపిల్ చెట్టు అండి ఇదైతే. దీన్ని అయితే రీపోర్ట్ చేసేసుకోవాలండి. జస్ట్ నేను బయట పైనాపిల్ తీసుకొని జస్ట్ ఇలా కుచ్చేసానండి. చాలా బాగా చిగుర్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని రీపోర్ట్ చేసుకోవాలి. సాయిల్ అనేది చాలా లోపలికి ఉన్నది. కొద్దిగా వాటర్ కూడా నిలుస్తున్నాయండి ఇందులో. అందుకనే దీన్ని మళ్ళీ రీపోర్ట్ చేసుకోవాలి. సీజర్ తేవడం మర్చిపోయానండి. సరే పంపేస్తున్నాను. ఇక్కడ చూడండి కరివేపాకు చెట్టు అనేది ఎంత హెల్దీగా గ్రో అవుతుందో. మనకి ఎక్కువ స్టెమ్స్ వచ్చి బుషిగా రెడీ అవ్వాలంటే ఇప్పుడు ఇలా వస్తుంది కదండి. కొద్దిగా ఆకు ముదరంగానే స్టెమ్స్ ఇక్కడ కట్ చేశానండి నేను. ఇక్కడ కట్ చేయగానే 2 బ్రాంచెస్ వచ్చాయి. ఇక్కడైతే ఇక్కడ కట్ చేసి 3 బ్రాంచెస్ వచ్చాయండి. మళ్ళీ ఇక్కడ ఇలా టిప్పు ఇక్కడ ఉంది కదండి. ఇక్కడ ఉన్నది కదండి. కొద్దిగా ఇలా టిప్పు కట్ చేసుకుంటే మనకి కరివేపాకు కూడా అవసరమే. దీన్ని కూడా కొద్దిగా తీసుకుంటున్నాను. ఇలాగా పైన మనం టిప్పు కట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతాయండి. ఇక్కడ సీడ్ తోటి మొలిచినాయండి ఇవైతే. ఇది కూడా సీడ్ తోటే, ఇది కూడా సీడ్ తోటే. ఇదైతే మా విలేజ్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. ఎంత బాగా గ్రో అవుతుందో చూడండి. ఇక్కడ సీడ్స్ పడి ఇలా మొలుస్తున్నాయో చూడండి. ఇవన్నీ కూడా సీడ్స్ తోటి మొలుస్తున్నాయనండి. చూసారు కదండి. ఈ హార్వెస్టింగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.